UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పవన్ గారు ఉన్నారు ఫ్రమ్ ట్రేడింగ్ బ్రోస్. నమస్కారం సార్. చాలా మంది ట్రేడర్స్ బిగినర్స్ వచ్చినప్పుడు మార్కెట్లో లాసెస్ ఫేస్ చేస్తారు, అది కామన్, అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు జరుగుతుంది అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ అందులో ఏముందంటే మార్కెట్లో స్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి లాస్ జరిగేది ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళిపోతుందో పూర్తిగా, అక్కడ వాళ్ళకి టీటాడీకే టైం డీకే వల్ల అది మొత్తం ఆప్షన్ ప్రైస్ తగ్గిపోతుంది. సెకండ్ వచ్చేసి వొలటిలిటీ వల్ల, హైగా వొలటిలిటీ ఉన్నప్పుడు ఈ 5 minutes బారేమో గ్రీన్ పైకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 5 minutes బారేమో గ్రీన్ రెడ్ కిందికి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో హ్యూజ్ లాసెస్ అనేది ఫేస్ చేస్తారనమాట. సో ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి మార్కెట్ కండిషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, మీరు ఏ స్ట్రాటజీ వాడతారు, ఎలా దాన్ని మీరు ఫేస్ చేస్తారు? లైక్ దీన్ని మన దాంట్లో స్ట్రాటజీ ఉంది సార్ ట్రేడింగ్ బస్లో. లైక్ దీంట్లో ఎలా అంటే మనకి నో ట్రేడింగ్ జోన్స్ అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటాం. అంటే మార్కెట్లో 100%లో 90% నో ట్రేడింగ్ జోన్ ఉంటుంది, 10% మాత్రమే ట్రేడింగ్ జోన్ ఉంటుంది. ఓకేనా? అంటే ట్రేడింగ్ ఆ 10%లోనే చేయాలి, 90% ట్రేడింగే చేయకూడదు. ఓకేనా? ఈరోజు ప్రస్తుతానికి ఈరోజు డేట్ ఎంత, ఈరోజు సంబంధించిన థర్స్డే 22 ఆగస్ట్ రోజు మీరు ఒకసారి మార్కెట్ని చూడండి. ఈరోజు అంతా కూడా మొత్తం సైడ్ వేస్లో ఉంది, డే నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఇంకా ఈ రోజు అంతా కూడా ట్రేడింగ్ లేదు. ఎవరికి? బయ్యర్కి. ఇద్దరు ఉంటారు మార్కెట్లో, బయ్యర్స్ సెల్లర్స్. బయ్యర్ అనే పర్సన్కి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటే మూమెంట్ ఉండాలి, మార్కెట్లో మూమెంట్ ఉండాలి. ఎందుకంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఇవన్నీ కదులుతుంటాయి కాబట్టి మీరు ఇప్పుడు 100 అనే ప్రీమియంని తీసుకున్నారు ఎంట్రీ. ఇప్పుడు 23,400ని స్ట్రైక్ని తీసుకుని ఆ ప్రైస్ వచ్చేసి 100 దగ్గర ఉంది. ఇప్పుడు మార్కెట్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు యాజ్ ఏ బయ్యర్కి ఏమవ్వాలి? ఆ ప్రీమియం పెరగాలి. అవును. ఓకేనా? సెల్లర్కి ఏమవ్వాలి? ఆ ప్రీమియం తగ్గాలి. ఇప్పుడు ఆ ప్రీమియం మనం బై చేసిన తర్వాత మూమెంట్ ఉంటే అది ప్లస్ అవుతుంది. అవును. మూమెంట్ లేకపోతే ఏమవుతుంది? అది కరిగిపోతుంది. అవును. ప్రీమియం అన్నది ఐస్ క్యూబ్ లాంటిది. అది వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. వీక్లీ ఎక్స్పైరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మండే ఉందనుకోండి, మండే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. దాని గురించి కూడా నేను చెప్తాను వేరే వీడియోలో, పాయింట్ ఆఫ్ వ్యూ దీని వరకు చెప్తున్నాను నేను. సో అది కరిగిపోతూ ఉంటుంది అనమాట. బయ్యర్కి అది మైనస్ అవుతుంది, సెల్లర్కి అది ప్లస్ అవుతుంది. ఇప్పుడు సైడ్ వేస్లో ఉన్నప్పుడు బయ్యర్కి ప్రాఫిట్ రావాలి కాబట్టి అది మూమెంట్ వస్తేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. మనకు సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది, లేకపోతే నో ట్రేడింగ్ జోన్లో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే దాన్నే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి మనం. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంది, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంది, మీకు అర్థం కాదు అది నో ట్రేడింగ్ జోన్లో ఉందా, మార్కెట్లో ఉందా, కదులుతుందా, అక్కడే ఉండిపోయిందా, ఈరోజు ఎలా ఉంటుంది అన్న తెలియాలంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతా, ఆ స్ట్రాటజీ నుంచి బయటకు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. మీకు తెలిసి ఐడియా ఉందా లేదా కానీ, సప్లై అండ్ డిమాండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకటే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్నే అడ్వాన్స్ లెవెల్లో సప్లై అండ్ డిమాండ్ అంటారు. ఇప్పుడు రేంజ్ ఉంటుంది దానికి, రేంజ్. ఇప్పుడు నిఫ్టీకి డేకి ఎన్ని పాయింట్ల మూమెంట్ ఇస్తుంది అంటే ఆ రేంజ్లో 400 పాయింట్స్ 300 పాయింట్స్ మూమెంట్ ఇస్తుంది నిఫ్టీ డైలీ యావరేజ్. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ అనుకోండి 500 to 600 ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక రేంజ్ ఉండిపోయింది అనుకోండి, ఈ రోజు తక్కువ పాయింట్లో మూమెంట్ ఇస్తుంది అనుకోండి, ఇండియన్ విక్స్ అంటారు. మీకు ఐడియా ఉందా లేదా? వాలటిలిటీ. లైక్ ఇండియన్ విక్స్ అంటే ఏంటంటే మీకు అది 15 పైన ఉందనుకోండి, మార్కెట్ ఈరోజు మూమెంటబుల్ ఉంటుందండి. అవును. 15 కింద ఉందనుకోండి, మార్కెట్లో ఈరోజు మూమెంట్ ఉండదండి. ఇప్పుడు ఉండనప్పుడు ఎవరికి ప్లస్ అవుతుంది? సెల్లర్కి. మూమెంట్ ఉన్నప్పుడు ఎవరికి ప్లస్ అవుతుంది? బయ్యర్కి. ఈరోజు ఏ మార్కెట్ దాన్ని గుర్తించి మార్కెట్లో వెళ్ళకపోతే మీరు లాసెస్లోనే ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఒక రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్గా 100 అండ్ అదేవిధంగా 200. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ ఉంది, కింద మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ అయిన ఏరియాని సపోర్ట్ అంటారు, మల్టిపుల్ ట్యాప్ అయిన ఏరియాని రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు 200, ఇక్కడ 100 ఉంది కదా, 100 దగ్గరికి వచ్చి ప్రైజ్ టచ్ అయింది వెళ్ళింది, మళ్ళీ 100కి వచ్చి టచ్ అయింది వెళ్ళింది. ఎక్కువసార్లు ట్యాప్ అవుతున్న ఏరియా ఇదే కదా, 3 times ఒక వాల్ అనుకోండి. ఈ వాల్నే మార్కెట్ భాషలో సపోర్ట్ అంటారు, లేకపోతే డిమాండ్ అంటారు. అదే అప్ సైడ్ అయితే రెసిస్టెన్స్ అంటారు, అదేవిధంగా సప్లై అంటారు. సప్లై అండ్ డిమాండ్ కొంతమంది కామర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సప్లై అంటే ఏంటి? అమ్మడం. డిమాండ్ అంటే ఏంటి? కొనడం. ఇప్పుడు రేంజ్ ఇచ్చాం మనం 100 to 200. ఈ ఇన్ బిట్వీన్ ఉండిపోయింది అనుకోండి, ఈ ఇన్ బిట్వీన్ని మనం ఏమనుకుంటామంటే నో ట్రేడింగ్ జోన్. ప్రైజ్ ఈ సపోర్టు ఈ రెసిస్టెన్స్ మధ్యన ఉన్నంత వరకు కూడా మనం ఏం చేస్తాం? ట్రేడింగ్ చెయ్యం. నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది మీకు? ఈ మధ్యన ఉన్నంత వరకు మనం ట్రేడ్ చేయం. ఇన్ బిట్వీన్ పైకన్నా వెళ్ళిపోవాలి, 200 పైకన్నా వెళ్ళిపోవాలి, 100 కిందకన్నా వచ్చేయాలి, అప్పుడు బయ్యర్ ప్రాఫిటబుల్గా ఉంటాడు. అదే ఆ ఇన్ బిట్వీన్ ఉండిపోయింది అనుకోండి, సెల్లర్ జోన్. నో ట్రేడింగ్ జోన్నే సెల్లర్ జోన్ అని కూడా అనొచ్చు. నో ట్రేడింగ్ జోన్లో ఎప్పుడు సెల్లర్స్ ఉండాలి, నో ట్రేడింగ్ జోన్ బయటకు వచ్చేసిన తర్వాత మీరు బయ్యర్గా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా మనం ఎప్పుడు మూమెంట్ ఉంటుంది, ఎప్పుడు మూమెంట్ ఉండదని ఇండియన్ విక్స్ ద్వారా గుర్తించవచ్చు,
అదేవిధంగా ఈరోజు రేంజ్ బట్టి గుర్తించవచ్చు, ఈ విధంగా మనం ఏ సెగ్మెంట్లో ఉండాలి ఆ రోజు అని చెప్పేసి గుర్తించవచ్చు. ఇంకో విధంగా గుర్తించవచ్చు ఈరోజు మూమెంట్ ఉంటుందా లేదని చెప్పేసి. ఓవరాల్ డే టైం ఫ్రేమ్లోని టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి ట్రేడింగ్ వ్యూలో, మీకు ట్రేడింగ్ తెలిసి ఉంటే మీకు అర్థమవుతుంటుంది. 1 minute టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, క్యాండిల్ 1 minuteలో డ్రా అవుతుంది. 5 minutes పెట్టామనుకోండి, ఆ క్యాండిల్ అన్నది 5 minutes, అంటే ఆ 5 minutes కాల వ్యవధిలో అది మూమెంట్ ఇచ్చే యొక్క ఆ మూమెంట్ను ఒక క్యాండిల్ కింద అది డ్రా చేస్తుంది. అదేంది అదే 1 hour టైం ఫ్రేమ్లో పెడితే 1 hour 60 minutes యొక్క క్యాండిల్ 60 minutes యొక్క మూమెంట్ని పెడుతుంది. అలాగా మనం డే టైం ఫ్రేమ్లో పెట్టామనుకోండి, డే టైం ఫ్రేమ్లో పెడితే ఈరోజు డైరెక్షన్ అన్నది పాజిటివ్ బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా, లేకపోతే సైడ్ వేస్లో ఉందా అన్నది మనం గుర్తించవచ్చు. సైడ్ వేస్ ఉందని మనకు తెలిసిందనుకోండి ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఎలా ఉంటాం, సెల్లింగ్ సైడ్ ఉంటాం. అదే మూమెంట్ బుల్ ఉందని తెలిసిందనుకోండి మనం ఎలా ఉంటాం, బయింగ్ సైడ్ ఉంటాం. ఈ విధంగా డైరెక్షన్ బట్టి డే టైం ఫ్రేమ్ని గుర్తించి మనం చేయొచ్చు. వీటిలో టైం ఫ్రేమ్ల గురించి చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూని. అది మనం ఎలా డివైడ్ చేస్తామో చూసుకోండి. ఎవరన్నా మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్ ప్రాపర్లీ అనుకుంటే మాత్రం నోట్ చేసుకోండి, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. డైరెక్షన్ని ఎక్కడ గుర్తించాలి, జోన్స్ని ఎక్కడ గుర్తించాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు మనకి డైరెక్షన్ అంటే ఏంటి, ఈరోజు బుల్ సైడ్ ఉంటుందా బీర్ సైడ్ ఉంటుందా అని గుర్తించడానికి ఏమేమి టైం ఫ్రేమ్ వాడాలి, ఏమేమి అనాలిసిస్ చేయాలి చెప్తున్నాను. ఫస్ట్ న్యూస్. ఈరోజు ఏ న్యూస్ లేదనుకోండి మార్కెట్లో వాలటిలిటీ ఆటోమేటిక్గా ఉండదు. మార్కెట్ ప్యానిక్ అయితేనే కదా మూమెంట్ వస్తుంది. న్యూస్ చూసుకోవాలి, వెయిటేజ్ స్టాక్స్ యొక్క న్యూస్ చూసుకోవాలి. తర్వాత వెయిటేజ్ స్టాక్స్ అంటే ఏంటంటే మీకు ఇన్డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. వెయిటేజ్ స్టాక్స్ ఏంటంటే ఒక ఇండెక్స్ ఉంటుంది కదా, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఉన్నది. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ ఐపీఓ ద్వారా వస్తుంది. ఓకేనా, ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది, అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయిన తర్వాత ఈ సెక్టార్స్ ఉంటాయి కదా సార్, అంటే సిమెంట్ సెక్టారు, హెల్త్ సెక్టారు, అంటే అదేవిధంగా ఐటీ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ఫార్మా సెక్టారు ఇలా ఉంటాయి కదా. బ్యాంకింగ్ సెక్టార్ కంటూ ఒక ఇండెక్స్ని క్రియేట్ చేశారు. దాంట్లో ఏమంటే అన్ని బ్యాంక్స్ ఉంటాయి. కరెక్ట్. ఐటీ సెక్టార్లో ఉంటాయి అనగా ఒక ఇండెక్స్ని క్రియేట్ చేశారు. దీంట్లో ఏమంటే ఐటీ సెక్టార్ ఉంటాయి. ఫార్మాలో ఫార్మా లైక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా లైక్ ఇట్లాంటి స్టాక్స్ అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మనం న్యూస్లో ఏమన్నా క్వార్టర్లీ రిజల్ట్స్ రావడం కానీ, హాఫర్లీ రిజల్ట్స్ రావడం కానీ, యాన్యువల్ రిజల్ట్స్ రావడం కానీ ఇలా రిజల్ట్స్ జరిగినాయి అనుకోండి, దాంట్లో న్యూస్ ఉన్నట్టు. ప్లస్ డే టైం ఫ్రేమ్ ప్లస్ వీక్లీ టైం ఫ్రేమ్, ఈ మూడు చూసుకుంటే ఈరోజు మార్కెట్ నెగిటివ్ పాజిటివ్ అన్నది అర్థమవుతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ జోన్స్ ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి ప్రైజ్ యాక్షన్ ప్రకారం. ఇఫ్ యు ఆర్ ఏ ఇండెక్స్ ట్రేడర్, ఇఫ్ యు ఆర్ ఏ బయ్యర్, ఇఫ్ యు ఆర్ ఏ స్కాల్పర్, ఇఫ్ యు ఆర్ ఏ స్వింగ్ ట్రేడర్. సో వాళ్ళు జోన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. జోన్స్ ఏ టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేసుకోవాలి, డైరెక్షన్కి డే టైం ఫ్రేమ్ వీక్లీ, ప్లస్ జోన్స్కి ఏంటి 15 minutes 30 minutes. అవును, ఓకేనా. దాంట్లో జోన్స్ ఐడెంటిఫై చేసుకుంటాం. 3 minutesలో 5 minutesలో ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ టచ్ అయ్యే వరకు కూడా ప్రీమియంలో మీరు ఏదైతే స్ట్రైక్ తీసుకున్నారో ఆ ప్రీమియంలో మీరు 3 minutes దాకా ఉంటారు. టార్గెట్ టచ్ అయ్యాక 1 minute టైం ఫ్రేమ్లోకి మార్చుకుని ఎప్పుడైతే రిజెక్షన్ క్యాండిల్ పడుతుందో అప్పుడు ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. ఈ విధంగా మనం టైం ఫ్రేమ్ని ఎవరు ఎలా వాడాలన్నదే మనం మోడిఫై చేసుకుని మోల్డ్ చేసుకున్నాం మనం. ఓకేనా. సో ఈ విధంగా మనం డైరెక్షన్ బట్టి జోన్స్, నో ట్రేడింగ్ జోన్స్, అదేవిధంగా ట్రేడింగ్ జోన్స్, అదేవిధంగా బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ ఈ విధంగా గుర్తించవచ్చు. చాలా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పవన్ గారు. మీరు కూడా చూస్తే ఈ యొక్క వీడియోలో చాలా బేసిక్ ఫండమెంటల్స్ని క్లారిఫై చేశారు. ఎందుకంటే సార్ చెప్పినట్టు 2 to 3 సిచ్యువేషన్స్లో మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎటువంటి డైరెక్షన్లో ఉంది, ఏంటి నో ట్రేడ్ జోన్లో ఉందా. మీరు వర్సటైల్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో చూస్తే వర్సటైల్ యాక్టర్ ఇతను, వర్సటైల్ డాన్సర్ అని చెప్తూ ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే సిచ్యువేషన్ని బట్టి మీరు ఒక ఆపర్చునిటీస్లో ఒకవేళ ఉంటే ఏంటంటే బయింగ్ జోన్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయర్లా, సెల్లింగ్ జోన్లో ఉన్నప్పుడు నో ట్రేడ్ జోన్లో ఉన్నప్పుడు ఒక ఆప్షన్ సెల్లర్లా మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.